సునంద, నేను కేసు మొత్తం స్టడీ చేశాను. మురారి మీ బిడ్డే అని నిరూపించటానికి నేను చేయగలిగిందంతా చేస్తాను. ఇప్పుడు మా ఆశలన్నీ నీ మీదే సుహాసిని. నువ్వే ఎలాగైనా మమ్మల్ని కేసులో గెలిపించాలి. మా మురారి మాకు దూరం కాకుండా చూడాలి. మురారి దూరం కావడం కాదు కదా, ఆ ఆలోచన కూడా నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ ఆలోచన వచ్చిన ప్రతిసారి నా ఊపిరి ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. నా గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. మరణం నా కళ్ళ ముందే కదలాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ధైర్యంగా ఉండు సునంద. ఈ కేసులో నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. నిన్ను గెలిపించేది మనం చూపించబోయే సాక్ష్యాలు కాదు, మురారి మీద నువ్వు చూపిస్తున్న ప్రేమ. అవును సునంద, మురారి మీద నీకున్న ప్రేమే నిన్ను గెలిపిస్తుంది. ఆ ప్రేమే నీ మురారి నీకు దక్కేలా చేస్తుంది. ఆపోజిట్గా ఉన్నది ఎవరైనా మురారి మీద నీకున్న ప్రేమ ముందు ఓడిపోవాల్సిందే. అది కాదు సుహాసిని, ఈ కేసులో మనకి పోటీగా ఉన్న తరుణ్ వాళ్ళు కూడా మంచి మనుషులే. మొదట్లో మాతో బాగా ఉండేవాళ్ళు. సడన్ గా ఇలా ఎందుకు మారారో, మురారి మా బిడ్డ అంటూ ఎందుకు గొడవ చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఆ తరుణ్ గారిని చూస్తే పెద్ద పోలీస్ ఆఫీసర్, చట్టం గురించి దానిలోని లొసుగుల గురించి బాగా తెలిసిన వాళ్ళు. వాళ్ళు తమకున్న పరిచయాలతో చట్టంలో ఉన్న లొసుగుల్ని అడ్డం పెట్టుకుని మనల్ని ఓడిస్తారేమోనని నా భయం. ఏది ఏవైనా నీకు న్యాయం జరగడం కోసం నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. జనరల్గా ఇలాంటి కేసుల్లో అసలు కోర్టేం చేస్తుంది? బిడ్డ ఎవరికి సంబంధించిన వాడో ఎలా తెలుస్తుంది? జనరల్గా ఇలాంటి క్రిటికల్ కేసుల్లో కోర్టు DNA టెస్ట్ రిపోర్ట్స్ అడుగుతుంది. వాటిని బేస్ చేసుకుని తీర్పునిస్తుంది. ఆ DNA టెస్ట్లో ఏదొస్తే అదే నిజమైపోతుందా? DNA టెస్ట్ రిపోర్ట్ని బేస్ చేసుకుని బిడ్డ ఎవరికి పుట్టారో డిసైడ్ చేసేస్తారా? ఇలాంటి కేసుల్లో కోర్టు ముందు అదే ప్రధాన ఆధారం అవుతుంది. ఆ టెస్ట్ ఫలితం చాలా కీలకం. దాన్ని బేస్ చేసుకుని తీర్పుంటుంది. అవును సునంద, సుహాసిని గారు చెప్పినట్టు కోర్టు DNA టెస్ట్ రిపోర్ట్స్ని బేస్ చేసుకుని తీర్పిస్తుంది. త్వరలో అసలైన తల్లి ఎవరో తెలుసుకోవడానికి నీకు, బాబుకి, హారికకి బ్లడ్ శాంపుల్ తీసుకుని పరీక్ష చేస్తారు. నాకు చాలా భయంగా ఉందండి. ఒకవేళ వాళ్ళు కావాలని టెస్ట్ని మేనేజ్ చేస్తే? నీ భయాన్ని నేను అర్థం చేసుకోగలను సునంద. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో అసంభవం అంటూ ఏదీ లేదు. దేన్నైనా కొంతకాలం మేనేజ్ చెయ్యొచ్చు, కానీ నిజాన్ని ఎవరూ ఎక్కువ కాలం దాచలేరు. సుహాసిని, నిజంగా నాకు న్యాయం జరుగుతుందా? నా మురారి ఎప్పటికీ నాతోనే ఉంటాడా? ఖచ్చితంగా జరుగుతుంది సునంద. ఒక్కోసారి నిజం గెలవటానికి కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ ఎప్పటికైనా నిజమే గెలిచి తీరుతుంది. ఈ కేసులో ఆలస్యం కూడా జరగచ్చు సునంద. త్వరలోనే ఫలితం తెలిసిపోతుంది. ఆ తీర్పు కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఆ తీర్పు వచ్చిన రోజే నేను ప్రశాంతంగా నిద్రపోతాను. ఆ రోజు తప్పకుండా వస్తుంది సునంద. అంతవరకు నువ్వు ధైర్యంగా ఉండు. కన్నీళ్లు కాదు, నమ్మకమే నీకు తోడుగా ఉండాలి. సరే, నేనొస్తాను. క్లయింట్ నా కోసం ఆఫీస్లో ఎదురు చూస్తూ ఉంటారు. సరే సుహాసిని గారు, నేను ఆఫీస్కి వచ్చి మిమ్మల్ని కలుస్తాను. వస్తాను.
ఏమైంది ఉషా? కోర్టు నుండి డైరెక్ట్గా ఆఫీస్కే వచ్చేసావు? ఆఫీస్లో ఏమైనా అర్జెంట్ వర్క్ ఉందా? ఒకవేళ ఉంటే నాకు చెప్తే నేను చూసుకునేవాడిని కదా. నువ్వెందుకు వచ్చావమ్మా? లేదు బావగారు, నాకు ఆఫీస్లో ఎలాంటి వర్కు లేదు. మరి ఏమో బావగారు, నాకెందుకో ఇంటికి వెళ్ళాలనిపించలేదు. అందుకే ఆఫీస్కి వచ్చాను. అవునుషా, ఇందుకీ కోర్టులో ఏం జరిగింది? మురారి ఎవరి బిడ్డ అన్న నిజం తెలిసిందా? లేదు బావగారు, కోర్టులో 2 కుటుంబాల మధ్య వాదనలు బలంగానే జరిగాయి. కానీ మురారి హారిక అక్క బాబు అన్న నిజం మాత్రం ఇంకా తేలలేదు. దాంతో జడ్జి గారు DNA టెస్ట్ కోసం ఆదేశించారు. అలా అయితే నిజం ఈజీగా బయటపడుతుంది కదా. అప్పుడు మురారి సునంద గారి బిడ్డ కాదని తెలిసిపోతుంది. అవును బావగారు, నాకు అదే భయంగా ఉంది. మురారి తన బిడ్డ కాదు అని తెలియగానే సునంద గారు ప్రాణాలతో ఉండరు. ఈ సమస్యకి పరిష్కారం ఎలానో అర్థం కావడం లేదు. ఏమైంది ఉషా? నువ్వెందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? ఏం జరిగింది? ప్రతి విషయంలో నేను తలదూరుస్తున్నానా, లేక అన్ని విషయాలు నా మీదకి దూసుకొస్తున్నాయా అనేది ఏం అర్థం కావడం లేదు బావగారు. అలా జరగడం వల్ల ఎప్పుడూ అందరి ముందు నేనే దోషిగా నిలబడుతున్నాను. దాంతో నాకు మనశ్శాంతి లేకుండా అయిపోయింది. చూడుషా, హారిక అమాయకత్వంతోనో లేదా మురారిపైన పెంచుకున్న అతి ప్రేమతోనో నీపైన కోప్పడినా, నిన్నేమైనా మాటలన్నా నువ్వు బాధపడకు. ఎందుకంటే హారికది ఎంత సున్నితమైన మనస్తత్వం, దాన్ని అలుసుగా చేసుకొని మేఘన తనని ఎలా రెచ్చగొడుతుందో మనకు తెలుసు. అందుకే తనేమన్నా నువ్వు మనసుకు తీసుకోకు. ఇంకా మేఘన విషయానికొస్తే తను నిన్ను అవమానపరిచేలా మాట్లాడినా, నిన్ను కావాలని టార్గెట్ చేసినా నువ్వు సహించుకో. తనను అస్సలు వదిలిపెట్టకు. అంతేకాదు, తన విషయంలో ఏం జరిగినా నీకు నేను తోడుగా ఉంటాను. ఆ మేఘన నోరు మూయిస్తాను. మీరు చెప్పినట్టు హారిక అక్క ఎన్ని మాటలన్నా నేను బాధపడను బావగారు. ఎందుకంటే మురారి హారిక అక్క కొడుకని తెలిసి కూడా మనం ఆ నిజం బయటపడకూడదు అని కోరుకుంటున్నాం. దాంతో హారిక అక్క విషయంలో మనం చేస్తున్న తప్పుకి తను ఎన్ని మాటలన్నా పర్వాలేదు. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. ఇదిగోండి కాఫీ. వద్దు బాసు. ఏంటి మేడం, ఏమైంది? అలా డల్గా ఉన్నారు? ఏం లేదు బాసు, మామూలుగానే ఉన్నాను. సార్, కాఫీ? నువ్వు వెళ్ళు బాసు. ఓకే. హలో. హలో ఉషా, ఎక్కడున్నావు? నీతో కొంచెం మాట్లాడాలి, కలుస్తావా? అలాగేనండి, వస్తున్నాను. బావగారు, మీ తమ్ముడు కాల్ చేసి ఏదో మాట్లాడాలి అంటున్నారు. నేను వెళ్ళి ఒకసారి ఆయన్ని కలిసేసి వస్తాను. చూడు ప్రభు, కోర్టు వాయిదాకి ఇంకా వారం రోజులే టైం ఉంది. వాయిదాకి 2 రోజుల ముందే DNA రిపోర్ట్స్ కోర్టుకి అందాలి. అందుకోసం మీరు సునంద గారిని గవర్నమెంట్ ఫోరెన్సిక్ ల్యాబ్కి తీసుకెళ్లి టెస్ట్ చేయించండి. అలాగే నేను హారికని టెస్ట్ కోసం తీసుకెళ్తాను. ఏమైంది ప్రభు, అంతలా ఏం ఆలోచిస్తున్నావు? టెస్ట్ చేయించడానికి ఏదైనా అనుమానం అడ్డొస్తుందా, లేక ఏదైనా ఆందోళన కలుగుతుందా? తరుణ్,
నేను ఒక మాట అడుగుతాను, అది సాధ్యపడుతుందో లేదో చెప్తావా? ఏంటి ప్రభు అది? ఒక ప్రాణం కాపాడడం కోసం అబద్ధం ఆడడంలో తప్పు లేదు అంటారు. అందుకే సునంద కోసం మురారి మా బాబని రుజువు చేసేలా డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ని మేనేజ్ చేయొచ్చా? ఒకవేళ డిఎన్ఏ టెస్ట్ మాకు అనుకూలంగా ఇస్తానంటే ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, డబ్బులు నేనిస్తాను. ప్రభు, ప్రపంచంలో ఎక్కడా కూడా నువ్వు చెప్పింది సాధ్యపడదు. అంతేకాదు, నేను ఇప్పటికే ఓ పక్క నా మనస్సాక్షికి ద్రోహం చేస్తున్నాను. నా చెల్లెల్లాంటి సునంద కోసం తను మురారిని ఎంతగా ప్రేమిస్తుందో అర్థం చేసుకుని, మరోపక్క నన్ను ఎంతగానో నమ్మిన నా భార్య హారికకు ద్రోహం చేస్తున్నాను. ఇకపై నేను హారికకి అన్యాయం చేయలేను. ఎందుకంటే అలా చేస్తే తను నాకు దక్కేలా లేదు. అందుకే నేను చెప్పినట్టుగా నువ్వు సునంద గారిని తీసుకెళ్లి టెస్ట్ చేయించు. ఆ తర్వాత ఏది జరిగినా సరే ఆ పైవాడికి చట్టానికి వదిలేద్దాం. ప్రభు, ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో. ఈ ప్రపంచంలో డబ్బు అడ్డం పెట్టుకుని మనుషుల్ని కొనొచ్చు, పదవులు కొనొచ్చు, అధికారాలు కొనొచ్చు, చివరికి నిలువెత్తు సాక్ష్యాల్ని కూడా మసి చేయొచ్చు. కానీ విధిరాత రాసే నిజాన్ని మాత్రం కొనలేము. ఈ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ కేవలం ఒక కాగితం ముక్క మాత్రమే కాదు, అది దైవమిచ్చే తీర్పు. ఆ తీర్పు ముందు నువ్వు చేసే ప్రయత్నాలన్నీ మూర్ఖపు పనులే అవుతాయి. అందుకే అలాంటి ప్రయత్నాలు మానుకుని ఏం జరిగినా ఎదుర్కోవడానికి సునంద గారిని సిద్ధం చేయి. లేకపోతే రేపు నిజం బయటపడినప్పుడు ఆవిడ పడే వేదనని ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు. ఏవండి? ఉషా, వచ్చావా? పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇదిగో, నువ్వు ఈ మధ్య సరిగ్గా తినడం లేదని నాకు అర్థమైంది. దానికి తోడు పుట్టబోయే నా బిడ్డ కోసం డాక్టర్ సజెస్ట్ చేసిన ఫ్రూట్స్, ఐరన్ రిచ్ డేట్స్ తీసుకొచ్చాను. ఇదిగో తీసుకో. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు ప్రెగ్నెంట్ కాబట్టి నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు నేను సర్వీస్ చెయ్యాలి అన్నావు. కానీ ఇప్పుడు నేను నీ కడుపులో ఉన్న నా బిడ్డ కోసం, బిడ్డ ఆరోగ్యం కోసం ఆలోచించి నువ్వు తినాల్సినవి నువ్వు అడగకుండానే తీసుకొని వచ్చాను. అందుకే నీకు నాపై ఎంత కోపం ఉన్నా బిడ్డ కోసం నువ్వు ఇవి తినక తప్పదు. అవును, ఎప్పుడూ ఏదో ఒక విషయంలో చిటపట్లాడే నువ్వు ఇవాళ ఇంత చనువుగా, ఇంత నిశ్శబ్దంగా ఉండడం నాకేదో వింతగా ఉంది. సాధారణంగా కోపం చల్లారాలంటే కొంత టైం పడుతుంది, కానీ నువ్వు అంత త్వరగా ఎలా మారావు? నాకు తెలియక అడుగుతున్నాను, నిజంగానే నువ్వు మారిపోయావా, లేక ఈ మౌనం వెనక ఏదైనా తుఫాన్ దాగుందా? అదేం లేదు. నేనెప్పుడు మీ మీద కావాలని చిరాకు చూపించను. అలా అని మీరే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేనెప్పుడు నిన్ను తప్పుగా అర్థం చేసుకోలేదు ఉషా.
నువ్వు నీకు నచ్చినట్టుగానే నాతో ఉంటావు. ఒక్కోసారి ప్రేమగా, ఒక్కోసారి కోపంగా. నా ప్రేమేంటో మీకు తెలిసినప్పుడు మరి డివోర్స్ కావాలని ఎందుకు అడిగారు? ఆ, ఆ, కోర్టు నోటీస్ పంపించి నన్ను ఎందుకు బాధ పెట్టారు? ఆ, ఆ, అవును, కోర్టు అంటే గుర్తొచ్చింది. మురారి ఎవరి కొడుకనే విషయం పైన ఈరోజు కోర్టులో ఏం జరిగింది? నిజం బయటపడిందా? ఉహుం. లేదు, పరిస్థితులు చాలా సీరియస్గా ఉన్నాయి. కోర్టులో హారిక అక్క సునంద గారు ఇద్దరు మురారి నా బిడ్డ అంటే నా బిడ్డ అంటూ ఒక మహా సంగ్రామం చేస్తున్నారు. ఆ తల్లుల కన్నీళ్లు చూస్తుంటే దేవుడే దిగొచ్చినా ఏమీ చేయలేనంతగా పరిస్థితి విషమించింది. చివరికి జడ్జి గారు మురారి ఎవరి బాబో అని తేల్చడం కోసం DNA టెస్ట్కి ఆదేశించారు. ఆ రిపోర్ట్ వస్తే నిజం వెలుగులోకి వస్తుంది. కానీ ఆ వెలుగులు సునంద గారి ఆశల్ని చీకటి చేస్తాయేమోనని భయంగా ఉంది. ఉషా, టెన్షన్ పడకు. కాలం అన్నిటినీ సరిచేస్తుంది. నిన్ను ఈ మూడ్లో నుంచి బయటికి తీసుకురావడానికి మనం ఎక్కడికైనా వెళ్దామా? నీ మనసుకి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అదేంటి సడన్గా నన్ను ఎక్కడికైనా తీసుకువెళ్ళాలని మీకెందుకు అనిపించింది? అసలు నా గురించి మీకెందుకంత ఆలోచన? ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో బిడ్డని మోస్తున్న తల్లి మనసు ప్రశాంతంగా ఉండాలంటే వాళ్ళని ప్రశాంతమైన ప్రదేశాలకి తీసుకొని వెళ్ళాలి. అవి చూపిస్తే వాళ్ళ కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా తెలివితేటలతో పుడతాడంట. చూడండి, ఇలా నా కోసం ఫ్రూట్స్ తీసుకుని వస్తూ అందమైన ప్రదేశాలు చూపిస్తానని నాతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మీకు నాతో అటాచ్మెంట్ పెరిగిపోతుంది. దాంతో రేపు మళ్ళీ డివోర్స్ నోటీస్ విత్డ్రా చేసుకునే ప్రమాదం ఉంది. జాగ్రత్త. ఆ తర్వాత మళ్ళీ మీరే బాధపడతారు. డివోర్స్కి నిన్ను ఆరోగ్యంగా చూసుకోవడానికి సంబంధం కలపకు. నీకు బయట తిరగడం ఇష్టం లేకపోతే చెప్పు, ఇంటికి వెళ్దాం. 3 నెలల విరహాన్ని నువ్వు భరిస్తేనే నీ భర్తకు మళ్ళీ ఆయుష్ పెరిగేది. నీ భర్తను నువ్వు రక్షించుకోవాలంటే నీ మనసుని నువ్వు శిక్షించుకోక తప్పదు. ఇంటికైతే అస్సలు రాను. అయినా మీతో ఎక్కువసేపు ఉండడం నాకు ఇష్టం లేదు. నేను వెళ్తున్నాను. ఉషా 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 ఆగు. ఇంతసేపు బాగానే మాట్లాడింది, సడన్గా ఏమైంది? ఎంతో జాగ్రత్తగా నా ఫోన్ని నేను కాపాడుకుంటూ వస్తున్నాను. అలా ఎలా మిస్ అయ్యి ఉంటుందో నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ నేను అనుమానిస్తున్నట్టుగా ఔషగాని ఫోన్ తీసుకుందా, లేకపోతే కోర్టులో రికార్డింగ్ మెయిన్ ఎవిడెన్స్గా పనికొస్తుంది కాబట్టి దాన్ని మాయం చేయాలని ప్రభు ఏమైనా కావాలని చేసుంటాడా? కానీ ప్రభుకంత ధైర్యం ఉందని నేను అనుకోవట్లేదు. మరి ఉషా చేయక ప్రభు చేయక నా ఫోన్ ఎవరు తీసుకెళ్ళుంటారు? ఇప్పుడు అర్థమైంది. ఆ రోజు రాత్రి నా రూమ్లోకి ఎవరో వచ్చినట్టుగా అనిపించింది, కానీ చూస్తే ఎవరూ కనిపించలేదు. అంటే ఆ రోజు రాత్రి వచ్చినవాడే మళ్ళీ వచ్చి నా ఫోన్ దొంగతనం చేసుంటాడా? ఇంతకీ వాడు ఎవడయ్యి ఉంటాడు? వాడికి నా ఫోన్తో అవసరం ఏంటి? నాకు తెలియకుండానే నా వెనకేదో పెద్ద కుట్ర జరుగుతుంది. అదేంటో కనిపెట్టాలి. హలో, ఎవరు? నేను కార్తీక్ని మాట్లాడుతున్నాను.
నువ్వు దేనికోసమైతే వెతుకుతున్నావో అదే నీ సెల్ ఫోన్. అది నా దగ్గరుంది. షాక్ అవ్వకు. ఇప్పుడు నేను నీకు ఫోన్ చేసింది కూడా నీ సెల్ ఫోన్తోనే. నా లైఫ్లో నేను చేసిన అతిపెద్ద రిస్క్ ఏంటో తెలుసా? పోలీస్ ఆఫీసర్ అయిన తరుణ్ ఇంట్లోకి వచ్చి నీ సెల్ ఫోన్ దొంగిలించడం. అయినా నీకు గుర్తుందో లేదో, ఒకప్పుడు నా పెన్ డ్రైవ్ని నా దగ్గర నుండి నువ్వు లాక్కున్నావు. అందుకే ఇప్పుడు నేను నీ సెల్ ఫోన్ని నీ దగ్గర నుండి దొంగతనం చేశాను. ఈ సెల్ ఫోన్లో నీ రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా కిరణ్మయ్య గారి ఆస్తి కొట్టేయడానికి కంపెనీ చార్టెడ్ అకౌంటెంట్లతో, అటార్నీస్ అధికారులతో నువ్వు చేసుకున్న ఫినాన్షియల్ డీల్స్ అన్నీ నాకు ఈ ఫోన్ రికార్డింగ్స్లో దొరికాయి. మురారి సునంద ప్రభుల బిడ్డ కాదు అని ఈ డిఎన్ఏ రిపోర్ట్ మనం ఊహించిందే. మన మురారి మనకి దక్కేలా చూడమని ఆ అమ్మవారికి మొక్కుకుంటున్నాను. భయపడకు సునంద, నీకు నేనున్నానుగా. మనం ధైర్యంగా కోర్టులో పోరాడతాం. నిజం చెప్పాలంటే నా భయానికి మీరు కూడా ఒక కారణమే. నీ గతం నా చేతిలో ఉన్నప్పుడు నీ భవిష్యత్తు నా చెప్పు చేతుల్లో ఉండాలని కోరుకుంటున్నాను.